నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుంది అనమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారు అనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూసామంటే 8th హౌస్లో మనకి కూటమి జరిగింది. పోయిన నెలలో, ఈ నెలలో సగం వరకు. ఇదంతా ఏంటంటే ఇప్పుడు అన్ని కలిపి 9వ ఇంటికి వెళ్తున్నాయి. సో భాగ్యం అనేది డెవలప్ అయి ఉంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే అదృష్టం అనేది వీళ్ళని వరిస్తుంది అనే చెప్పాలి. అంటే లక్ష్మీ యోగాలు ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి తెలుసు గోల్డ్ కూడా అందలం ఎక్కుతోంది. అది కొనుక్కునే పరిస్థితి వస్తుంది వీళ్ళకి. అంటే తప్పక వీళ్ళ దగ్గర రాబడి అనేది ఎక్కువ ఉండాలి. సో రాబడి ఎక్కువ ఉండాలంటే కెరియర్ పాత్ బాగుండాలి. సో కెరియర్ పాత్ బాగుంటుంది. దాంట్లో ఏంటంటే ముందుకెళ్లే ఛాన్సెస్ తొందరగా అంటే పరిగెత్తే ఛాన్సెస్ మనకి ఈ మంత్లో కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అది లాటరీ టికెట్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా క్రయ విక్రయాలు చేసేది అవ్వచ్చు. అలాగే ఫారినర్స్తో టచ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆన్లైన్ కన్సల్టింగ్ చేసేవాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే ఏంటంటే ఒక కమోడిటీ బిజినెస్ చేసేవాళ్ళు అంటే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, తప్పక ఈ నెలలో వాళ్ళకి రాబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 10th లార్డ్ కూడానే ఉన్నారు, 10th లో ఏమో 9th లార్డ్ ఉన్నారు. సో తప్పక ఏంటంటే ప్లస్ పాయింట్స్ వీళ్ళకి చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో అదృష్టవంతులని చెప్పాలి. వీళ్ళు కూడాను బాగుంటుందని చెప్పాలి. అదొకటి కాకుండా స్పిరిచువల్ గ్రోత్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. తప్పక ఇంకా చదువుకుందాము, ఇంకా ఏంటంటే మనం చేసే బిజినెస్లోనే ముందుకెళ్దాము అనే ఒక సూచన వస్తుంది. తప్పక ఆ దిశలో నడవడం అనేది జరుగుతుంది. వీళ్ళ పెద్దల ఆశీస్సులు చాలా ఉన్నాయి వీళ్ళకి, బ్లెస్సింగ్స్. తప్పక ఈ నెలంతా ఏంటంటే దానికి ప్లస్ పాయింట్ కింద మారుతుంది అన్నమాట. ఎవరైనా బ్లెస్సింగ్స్ ఉంటే తప్పక బాగుంటుంది కనుక తప్పక వీళ్ళకి మంచి బ్లెస్సింగ్స్ అంటేనే మంచివి. సో తప్పక బాగుంటుందని చెప్పాలి. అలాగే ఏంటంటే ఖర్చులు అనేవి తప్పక వీళ్ళకి బాగా ఎక్కువ ఉన్నాయి.
ఎంత రాబడి ఉందో అంత ఖర్చు అనేది మనకి కనిపిస్తోంది. ఓకే. అది దేని మీద అంటే ఎక్కువ వీళ్ళకి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో తప్పక హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్సెస్, ఏదైనా సరే శుభ ఖర్చులు పెట్టే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి వీళ్ళకి, అంటే మిథున రాశి వాళ్ళకి అన్నమాట. తప్పక చాలా బాగుంటుంది ఈ నెల అంతా అని చెప్పుకోవాలి. అలాగే స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక ఫారిన్లో ఇప్పుడు మనం సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. అలాగే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన గోల్ కానీ, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కానీ, స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన జాబ్ కానీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే అంటే మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది అనమాట. తప్పక మంచి సూచనలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే తొందరగా పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే అనుకున్న సాధించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ప్రతికూల పరిస్థితి కాకుండా అనుకూల పరిస్థితి మనకు కనిపిస్తోంది. అండర్స్టాండింగ్ నేచర్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే మనం చూసామంటే ఇదంతా ఇప్పుడు మనకి ఫస్ట్ వీక్ అయిన తర్వాత ఇది చాలా బాగుంది. వీనస్ కూడా ఏంటంటే మూవ్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందు కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే కోర్ట్ కేసెస్లో కొంతవరకు వాళ్ళకి లాభం రాకపోవడం కానీ, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది వీళ్ళకి. చాలా చాలా అదృష్టం భరిస్తుంది వీళ్ళకి అని చెప్పాలి. భాగ్యం కూడా చాలా డెవలప్ అయి ఉందన్నమాట. సో అదృష్టవంతులనే చెప్పుకోవాలి. సో హెల్త్ రీత్యా కూడా కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. మేడం, మరి ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ నెలంతా తప్పక శివ ధ్యానం మీద ధ్యాస పెట్టడం మంచిది. అంటే ఏంటంటే నేను విష్ణుమూర్తిని కూడా కొలవండి, ఎవరు వద్దంటలేదు. ఎవరిష్ట దేవతలు వాళ్ళు కొలవచ్చు. బట్ స్పెషల్గా ఈ నెలలో శివ ఆలయం దర్శించుకోవడం, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి వెళ్ళి దర్శించుకోవడం, లేకపోతే శివ ధ్యానం చేయడం, లేకపోతే మెడిటేషన్ చేయడం, శక్తి ధ్యానం చేయడం, శివశక్తుల ధ్యానం చేయడం, శివశక్తుల్ని కొలవడం చాలా మంచిది. అదొకటి కాకుండా వీళ్ళు తప్పక ఏంటంటే నరసింహ కవచం చదువుకోండి. ఇప్పుడు విష్ణుమూర్తిని కొలిచేవాళ్ళు నరసింహ కవచం చదువుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అలాగే శివభక్తులు అందరూ కూడా భైరవుడిని కొలవడం కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకి ఏదైనా పని చేయాలి అంటే తొందరగా అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక వీళ్ళ కలర్స్ విషయానికి వస్తే కనుక ఎల్లో ఎక్కువ వాడడం కానీ, అండ్ ఆల్సో గ్రీన్, ఎల్లో, గ్రీన్ అండ్ గోల్డ్, ఇవి 3 వాడితే చాలా మంచిది. ఈ రోజు వెడ్నెస్డే వాడితే చాలా మంచిది. అదొకటి కాకుండా రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం, దాంతోపాటు సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం కూడా చాలా మంచిది. బిజినెస్ పీపుల్కి ఈ నెలంతా చాలా బాగుంటుంది. అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న రాబడి తెచ్చుకోవడం కానీ, మోతాదు తెచ్చుకోవడం కానీ, బిజినెస్ విస్తరించడం కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నమాట. సో తప్పక ఏంటంటే ఈ పరిహారాలు చేస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది.